హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజున దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్లే అని చెప్తారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. అయితే ఈసారి మార్గశిర పౌర్ణమి ఏ రోజున వచ్చింది? మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకు అంటారు? ఆ రోజు విశిష్టత ఏమిటి? అలాగే నరక బాధలు తొలగిపోవడానికి ఆ రోజున ఏమి చేయాలి? కుడుములు కొరికి కుక్కలకు ఎందుకు వేయాలి, ఎప్పుడు వేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉండడంతో అనేక రోగాలు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే దానికి కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ఆరాధిస్తాము. అయితే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి, కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు కాబట్టి కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారంటే సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వెళ్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కోరలను పూజిస్తారో నరక బాధలు తొలగిపోతాయని, అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది. కోరలమ్మకు మినప్పిండితో కానీ సద్దపిండితో కానీ రొట్టెలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మార్గశిర పౌర్ణమి రోజున మినప రొట్టెను లేదా సద్ద కుడుములను చేసి చిన్న చిన్న ముక్కలుగా కొరికి కుక్కలకు వేయాలి. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అంటారు. అయితే ఈ సాంప్రదాయం కొంతమందికి ఉదయం ఉంటుంది, అలాగే కొంతమందికి సాయంకాలం ఉంటుంది. అయితే మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 26 మంగళవారం రోజున వచ్చింది. ఆ రోజున సద్ద కుడుములను లేదా మినప రొట్టెలను చేసి ముక్కలుగా కొరికి కుక్కలకు వేయాలి. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారి ఏర్పాటు చేస్తాయి. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలన్నా, నరక బాధలు పడకుండా ఉండాలన్నా యమధర్మరాజు అనుగ్రహం కావాలి. మనందరి ప్రార్థనలను ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును విశేషంగా పూజించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. తెలుసుకున్నారు కదండి కోరల పౌర్ణమి గురించి కొన్ని విషయాలను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.